ఆ, హాయ్, గుడ్ ఈవినింగ్. Am I audible? Hi, sir. Good evening. Yes. Hi, గుడ్ ఈవినింగ్. సో నేనేమైనా ట్రై చేసిర్రా స్టార్టర్ టెంప్లెట్స్ని? సార్ ట్రై చేశాను సార్. కానీ సేమ్ మీకు వచ్చిన ఎర్రరే నాకు వచ్చింది. వచ్చిందా? వచ్చిన సో తర్వాత రీలోడ్ చేస్తే ఏం రాలేదా కొంతసేపటి తర్వాత? లేదు సార్. నేను 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మరీ చేశాను. అయినా సేమ్ అట్లనే షో వచ్చింది. ఓకే. సో యాక్చువల్లీ ఒకసారి మళ్ళీ మీరు అది చేసినప్పుడు ఒకసారి చేసిన తర్వాత అలా ఎర్రర్ వస్తుంది కదా, కొంచెం ఆగండి. ఒక 15-20 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి రీలోడ్ చేయండి. అప్పటి వరకు ఏం చేయకండి, వస్తుంది. యాక్చువల్లీ దెర్ ఇస్ ఎ టెక్నికల్ ఇష్యూ అంట. నేను ఆల్రెడీ వాళ్ళకి మెయిల్ చేశాను. సో అక్కడ నుంచే ఏదైతే ఆస్ట్రా థీమ్ ఉందో వాళ్ళ సైడ్ నుంచే సమ్ డెవలప్మెంట్ అవుతుందంట. కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్ విల్ సాల్వ్ అవుట్ అన్నారు. నేను నిన్న చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ మళ్ళీ ట్రై చేసి ఓపెన్ చేస్తే ఇట్ ఇస్ కమింగ్ యాక్చువల్లీ. ఓకే సార్. నేను రైట్. ఇంకా మార్నింగ్ ట్రై చేయలేదు. యా. సో మళ్ళీ ఇప్పుడు నైట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా మీరు ట్రై చేయొచ్చు. నో ఇష్యూస్ ఇన్ థట్. సో నేను యాక్చువల్లీ నిన్న మీకు ఈ థీమ్ ఏసాను గదా! ఈ థీమ్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది ఈరోజు. డన్. ఓకే. ఓకే సార్. సో టుడే విల్ బి డిస్కసింగ్ లైక్ హౌ టు ఎడిట్ దిస్ థీమ్. ఈ థీమ్‌ని మనం ఎలా డెవలప్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్. లెట్ మీ సీ ఆల్ పీపుల్ హావ్ కేమ్ ఆర్ నాట్. స్క్రీన్ షేరింగ్ అవుతుందా? అవుతలేదు. ఓహ్! సో ఐల్ ఓపెన్ మై వెబ్‌సైట్. దిస్ మై వెబ్‌సైట్.
నా వెబ్సైట్లో థీమ్ అనేది అప్లై అయిపోయి ఉంది. అయ్యింది ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అవుతుంది. లెట్ మీ సీ హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్. గణేష్, హారిక, మేఘ, నిఖిత అందరూ వచ్చినట్టేనా? మోస్ట్లీ. పూజీ డన్. సో ఇక్కడ సింపుల్ గా చూసినట్టయితే దిస్ ఇస్ ద వెబ్సైట్ అంటే థీమ్. ఇన్ని రోజులు మనము జస్ట్ ప్లెయిన్ పేజ్ మనం డిజైన్ చేసాం, రైట్? ఇప్పుడు ఏంటంటే మనం ఒక మేకప్ రిలేటెడ్ కానీ, ఒక స్పా రిలేటెడ్ కానీ, ఒక రెస్టారెంట్ కానీ, ఒక జిమ్ కానీ, ఒక రియల్ ఎస్టేట్ కానీ వాళ్ళకి వెబ్సైట్ చేయాలి అంటే వీఆర్ హ్యావింగ్ కైండ్ ఆఫ్ కాల్డ్ స్టార్టర్ టెంప్లెట్స్. ఈ స్టార్టర్ టెంప్లెట్స్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్. మనం నేను చూసాం ఆ ఆప్షన్స్లో ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకుని ఆ థీమ్ని మనం ఇన్స్టాల్ చేస్తే ఆ థీమ్ అనేది మనకు అప్లోడ్ అయిపోతుంది, రైట్? ఇక్కడ దాకా మనం నేను చూసాం, అవునా? ఎస్ సార్. ఎస్. టుడే వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ లైక్ హౌ టు ఎడిట్ దిస్ థీమ్. ఈ థీమ్ ఉంది, ఇదంతా ఎవరెవరో ఉన్నారు దీనిలో ఫోటోస్ ఎవరో ఉన్నాయి, ఈ పైన ఎవరో ఉన్నారు, ఈ క్రిస్టియానాస్ మేకప్ స్టూడియో ఉంది. నాకు ఇదంతా క్రిస్టియానా ఇవన్నీ కాదు. మనం ప్రొఫెషనల్గా మనకి రిలేటెడ్గా మన పర్సన్ ఎవరిదైనా పేరు తీసుకుని వాళ్ళ పేరుతో చేద్దాం. దెన్ యూ విల్ అండర్స్టాండ్ రియాలిటీ లైక్ హౌ యూ కెన్ డిజైన్ ఎ వెబ్సైట్. డన్. సో ఎవరి పేరు తీసుకుందాం? హూ ఈస్ ఇంట్రెస్టెడ్? మేకప్ స్టూడియో ఎవరి నేమ్ తీసుకుందాం? My name, sir. మీ పేరా? హారిక. Yes, sir. ఎస్. చలో హారిక మేకప్ స్టూడియోని ఈరోజు డిజైన్ చేద్దాం. సో ఇక్కడ హారిక మేకప్ స్టూడియోని డిజైన్ చేయడానికి ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూసుకోండి, ఈ పైన ఏదైతే ఉందో హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, ఇవి ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చిన పేజెస్, రైట్? మీకు కావాలంటే మీ పేజెస్ని సెలెక్ట్ చేసుకొని మీ పేజెస్ సేమ్ మనం స్టెప్స్ చూసాక స్టెప్ నెంబర్ 1 క్రియేట్ పేజెస్, స్టెప్ నెంబర్ 2 ఆల్రెడీ థీమ్ అప్లై ఉంది దాని టచ్ చేయండి, స్టెప్ నెంబర్ 3లో క్రియేట్ మెనూ, స్టెప్ నెంబర్ 4 కస్టమైజేషన్. సో మీరు వెళ్ళి బ్యాక్ ఎండ్లో ఫస్ట్ చేంజెస్ ఏమైనా ఉంటే చేంజెస్ చేసేసుకోండి, దాన్ని బట్టి మీకు చేంజెస్ అర్థమైపోతాయి, రైట్? తర్వాత ఈ పైన అండ్ ఈ బాటమ్ ఏదైతే ఉందో ఇదంతా ఫుట్టర్. ఈ ఫుట్టర్, హెడర్ ఇవన్నీ ఎడిటింగ్ వచ్చేసి మనం థీమ్ కస్టమైజేషన్లో ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది వీటి, రైట్? ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ అమ్మాయి ఫోటో నుంచి ఈ కింది వరకు ఇదంతా ఇక్కడ దాకా ఈ ఎడిటింగ్ అంతా మనము బాడీ పేజ్ ఎడిటింగ్ అంటారు, రైట్? ఐ విల్ టెక్స్ట్ యూ సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఇక్కడ చూసినట్టయితే హెడర్ మీకు చెప్పాను ఆల్రెడీ, వెబ్సైట్లో హెడర్ ఉంటుంది, ఫుటర్ ఉంటుంది, బాడీ ఉంటుంది. సో ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ వచ్చేసి హెడర్/ఫూటర్ ఈ రెండింటిని మనం ఎడిట్ చేయాలి అంటే ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎడిటింగ్ యూ హ్యావ్ టు డూ ఎడిటింగ్ ఇన్ ద పాయింట్ వేర్ కస్టమైజ్ అనే ఆప్షన్లో యూ కెన్ ఎడిట్, రైట్? ఒకవేళ మిడిల్ పార్ట్ అంటే బాడీ పార్ట్ ఏదైతే ఉందో ఈ బాడీని ఒకవేళ మీరు ఎడిట్ చేయాలి అంటే ఎక్కడ ఎడిట్ చేయాలి? బాడీని ఎడిట్ చేయాలంటే ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేస్తారో దానిలో పైన ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ ఆప్షన్ ఆన్ టాప్. అది ఎక్కడంటో చూపిస్తాం. క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ వచ్చిందా? ఎడిట్ పేజ్, కెన్ యూ సీ? ఎస్ సార్. ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు మిడిల్ పార్ట్ ఏదైతే బాడీ పార్ట్ అన్నామో ఆ బాడీ పార్ట్ని ఎడిట్ చేసే ఛాన్స్ వస్తుంది. నౌ యూ సీ మిడిల్ పార్ట్ బాడీ పార్ట్ని ఎడిట్ చేసే ఆప్షన్ మనకు చూపిస్తుంది. ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు, రైట్? మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎడిటింగ్ అనేది ఇక్కడ చేయొచ్చు. డన్. ఇక్కడ నవ్ యు ఆర్ గోయింగ్ టు సీ మీ పైన కింద ఏం చూపిస్తుంది ఎడిటింగ్ పార్ట్. ఎందుకంటే పైన కింద హెడర్ ఫుటర్ మీరు ఎడిట్ చేయాలంటే మీరు దాన్ని కస్టమైజ్లో ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఫస్ట్ బాడీని ఎడిట్ చేద్దాం. సో ఇక్కడ 1 2 3 సెంటర్ స్క్వేర్ న్యూయార్క్ ఇదంతా సోది ఉంది, మనకి ఇది వద్దు, ఇది తీసేద్దాం. ఇది క్లిక్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. మీరు ఎలా అయితే ఎలిమెంటర్లో ఎడిట్ చేస్తారో వర్డ్ ప్రెస్ ఎడిటింగ్లో ఎడిట్ చేస్తారో అలాగే ఇక్కడ క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ వచ్చేసింది, రైట్? ఇక్కడ చూసినట్టయితే క్రిస్టియానాస్ మేకప్ స్టూడియో అని ఉంది, ఇక్కడ క్రిస్టియానాస్ కాదు. లెట్స్ టేక్ హారికాసా. Yes, sir. ఎస్, హారికాస్ మేకప్ స్టూడియో. కలర్ బాగాలేదు, కలర్ మార్చుకోవాలంటే సెలెక్ట్ దిస్. ఇక్కడ కలర్ మార్చుకునే ఆప్షన్ ఉందో రైట్ సైడ్లో చూడండి. కంటెంట్, ఇది సైజు మీరు ఎంత చేయాలనుకుంటున్నారో అది చూసుకోవచ్చు. ఎడియబుల్ టెక్స్ట్, ఇది చిన్నగా పెద్దగా ఇవన్నీ మీకు రైట్ సైడ్లో ఆప్షన్ ఉంటుంది. మీరు రైట్ సైడ్లో కరెక్ట్ ప్రాపర్గా చేసుకుంటే అన్ని రైట్ సైడ్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు, రైట్? ఇది క్లిక్ చేశారు, దీంట్లో లేదు.
స్టైల్లోకి వెళ్దాం. ప్రీఫిక్స్ కలర్ అనేది ఉంది. ఈ కలర్లో ఏమైనా చేంజెస్ అవుతున్నాయో చూద్దాం. కాలేదు. పైన అది చేంజ్ అయింది. దీనిది టైటిల్లో కలర్ ఇక్కడ మారుతుంది. నేను రెడ్ కలర్, ఎల్లో కలర్ అనుకుంటున్నా. ఎల్లో కలర్ అయితే ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చిందా? రైట్. Yes, sir. ఈ కింద మ్యాటర్ మార్చాలి. ఈ కింద మ్యాటర్ని క్లిక్ చేయండి. మళ్ళీ కింద మ్యాటర్ క్లిక్ చేసి మొత్తం బ్యాక్ వెళ్ళిపోండి. ఈ మ్యాటర్ అంతా క్లియర్ అయిపోతుంది. ఈ మ్యాటర్ అంతా తీసేసి కింద గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. రైట్. ఎలా? బెస్ట్ మేకప్ స్టూడియో ఇన్ టౌన్. రైట్. ఇంకేమైనా ఇవ్వాలనుకుంటే మీరు చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని మీరు ఇచ్చుకోవచ్చు. నో ఇష్యూస్. రైట్. ఇక్కడ ఇప్పుడు గెట్ గోర్జియస్ కాంటాక్ట్ నవ్ అని ఉంది. ఈ కాంటాక్ట్ నవ్ అని క్లిక్ చేస్తే కాంటాక్టర్స్ పేజ్కి వెళ్ళాలనుకో, అప్పుడు ఈ కాంటాక్టర్స్ని క్లిక్ చేయండి. ఈ రైట్ సైడ్లో దీని డిజైన్ మార్చుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా రౌండ్గా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దీనికి మనం బటన్ ఆప్షన్ ఇవ్వాలి కదా. ఇది కొట్టగానే ఇక్కడ లింక్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ లింక్ అనే ఆప్షన్ దగ్గర ఇక్కడ మన పేజ్ కాంటాక్టర్స్ పేజ్ ఓపెన్ చేసి ఆ లింక్ ఇక్కడ ఇస్తే ఎవరైతే కాంటాక్ట్ నవ్ కొడతారో ఆ కాంటాక్టర్స్ పేజ్కి వెళ్ళిపోతారు. సి ఇక్కడ వెళ్దాం. బీక్యూబ్ నా వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. దీంట్లో కాంటాక్ట్ పేజ్కి వెళ్తున్నా. ఈ కాంటాక్ట్ పేజ్కి వెళ్తున్నా. ఈ కాంటాక్టర్స్ పేజ్ అవుతుందో దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ మన వెబ్సైట్కి వచ్చి ఈ లింక్ దగ్గర పేస్ట్ చేయండి. దెన్ ఎంటర్. ఇప్పుడు ఎవరైనా కాంటాక్ట్ నవ్ అని కొడితే మన కాంటాక్టర్స్ పేజ్కి వెళ్ళిపోతాం. బటన్ కూడా మనం లింక్ ఇచ్చాం. ఇది కూడా గెట్ గార్జియస్ అని క్లిక్ చేస్తే సర్వీసెస్కి వెళ్ళాలనుకోండి. గెట్ గార్జియస్ కొట్టండి. లింక్ దగ్గర మీ సర్వీసెస్ లింక్ ఇవ్వండి. క్లియర్? ఇక్కడ దాకా ఓకేనా? Yes, sir. రైట్. ఇక్కడ ఇమేజ్ ఏదైతుంది, ఇమేజ్ వద్దు నీకు. ఈ ఇమేజ్ దగ్గర ఇఫ్ యూ ఫీల్ దట్ మీరు ఒక రష్మిక ఫోటో పెట్టాలనుకుంటున్నారు, లేకపోతే ఒక భూమికదో, లేకపోతే ఎవరిదో ఒక హీరోయిన్ ఫోటో పెట్టాలనుకుంటా, లేదా మీ ఫోటోనే మీరు పెట్టాలనుకుంటే, మీ మోడల్ ఫోటో పెట్టాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్లో స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని ఆప్షన్స్ అన్ని మీకు రైట్ సైడ్లోనే ఉంటుంది. ఏది ఎడిట్ చేయాలని మీకు రైట్ సైడ్లోనే ఉంటుంది. యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్లో స్టైల్ జనరల్లో చూడండి, ఉందా? లేదు. స్టైల్ అని కొట్టండి. ఉందా? ఫోటో వచ్చిందా? ఈ ఫోటోని ఇక్కడ చేంజ్ ఇమేజ్ అని కొట్టండి. అప్పుడు అడుగుతుంది ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని కొట్టండి. అప్లోడ్ ఫైల్ అని కొట్టి సెలెక్ట్ ఫోటోస్ కొట్టి అప్లోడ్ చేయండి. సో నేను ఒక ఫోటో డౌన్లోడ్ చేస్తాను. గూగుల్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ రష్మిక ల్యాండ్స్కేప్ ఇమేజెస్ హెచ్డి. ఎంటర్. ఇమేజెస్. సో రష్మిక ఫోటో ఏదైనా ఒకటి తీసుకుంటున్నాను. చలో దీనిలో ఏదైనా ఒక మంచి ఫోటో చూడండి. ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకో. సో రైట్ సైడ్కి ఉన్నది తీసుకోండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ వెబ్సైట్లో రైట్ సైడ్కి అది కార్నర్ ఉంటే మీకు ఈజీగా విజిబిలిటీ ఉంటుంది. సో లెట్స్ సి. ఇది క్లిక్ చేద్దాం. హెచ్డి ఉందా? ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. ఓపెన్. క్వాలిటీ చూసుకోవాలి ఫస్ట్, బాగుందా లేదా అని. ఇది క్వాలిటీ పెద్దగా లేదు. ఫుల్ ఇమేజ్ కాదు ఇది. మళ్ళీ బ్యాక్. ఇంకా పేజ్ చూడండి. ఇది చూద్దాం. ఇది కూడా చిన్న పేజే, చిన్న ఫోటోనే. ఇది చూద్దాం. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. సైజ్ ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రాపర్ సైజ్ తీసుకుంటే అంత ప్రాపర్గా మీ వెబ్సైట్ అనేది లుకింగ్ వైజ్ ఉంటుంది. ఇవన్నీ వెతకడానికే టైం పడుతుంది అంతే. వెబ్సైట్ అయితే మీకు ప్రాపర్గా ఉంటుంది రెడీగా. ఈ ఇమేజ్ కూడా లేదు ప్రాపర్గా. ఇది కొంచెం ఉండేటట్టు ఉంది. సో ఈ ఫొటోస్ ప్రీ పిక్ లో కూడా ఉంటాయి కదా? రిపీట్లో హీరోయిన్స్ ఉన్నాయా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఉంటాయి. నేను ఎప్పుడు చెక్ నాకు ఆలోచన ఎప్పుడు రాలేదు. లెట్ మీ ట్రై. ఓకే. అంటే వేరే దాంట్లో సెర్చ్ చేస్తున్నారు కదా, అందులో ఉంటాయి ఉండవు అని నాకు డౌట్ వచ్చి అడిగి. క్లియర్ చేసుకుందాం డౌట్. నాకైతే ఎప్పుడు రాలేదు. ఫొటోస్. అబ్బో, రష్మిక పోయి రష్మిక వచ్చింది.
రావట్లే. హోల్డ్ చేసిన. ఇంకా అంటే ఇది పెట్టుకుని ఉంటది అనుకున్నా కానీ లేదు. లేదు. ఇట్ ఇస్ ప్రైవేట్ థింగ్, సో వాళ్ళ ఇవ్వరు మ్యాక్సిమం. సో దీంట్లో ల్యాండ్స్కేప్ ఇమేజ్ వేర్ ఇట్ ఈస్. యా, ఇది బాగానే ఉంది. రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ పోయింది. రైట్ క్లిక్, సేవ్ ఇమేజెస్, డౌన్లోడ్స్. ఇది వెబ్ ఫైల్ వచ్చింది, జేపీజీ రావాలి యాక్చువల్లీ. మీకు వెబ్ ఫైల్ వచ్చింది, ఇది కూడా సెట్ కాదు. డౌన్లోడ్ వాల్ పేపర్. ఎస్, వచ్చింది. ఇంతకుముందు కూడా డౌన్లోడ్ కొడదాం వాల్ పేపర్ లాగా, మేబీ ఇట్ విల్ కమ్. డౌన్లోడ్ వాల్. ఎస్, ఇట్ కేమ్. లెట్స్ గో టు ఎడిటింగ్. ఇక్కడ సెలెక్ట్ ఫైల్, డౌన్లోడ్స్, క్లిక్ దిస్, ఓపెన్. ఫోటో యాడ్ అవుతుంది, యాడ్ అయిపోయింది. సెలెక్ట్ ఇట్. ఓకేనా? ఎస్ సార్. మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ అప్లోడ్ కొట్టండి, మళ్ళీ సెలెక్ట్ ఫైల్ కొట్టండి, మళ్ళీ ఇక్కడ ఏమైనా ఇమేజ్ తీసుకోండి. ఓకే, సెలెక్ట్. ఇలా వస్తుంది. దీని ఏమైనా ఫ్లిప్పింగ్ చేయాలనుకుంటే అట్లా ఏమైనా ఫ్లిప్పింగ్ ఆప్షన్ ఉన్నాయా చెక్ చేసుకోండి. దీన్ని ఇక్కడ ఈ ఇమేజ్ని ఎక్కడ ఏ పార్ట్ చూపించాలనుకుంటే ఇట్లా మారుస్తుంటే కొంచెం మారుతుంటుంది, చేంజ్ అవుతుంటుంది, జరుగుతూ ఉంటుంది. సో పొజిషన్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? ఐ థింక్ దిస్ ఈస్ సూటింగ్ యాక్చువల్లీ. రైట్, ఇది అయిపోయింది. ఈ కలర్ ఇక్కడ కనిపించట్లేదు, ఈ కలర్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని దీని కలర్ వచ్చేసి మీరు కావాలంటే బ్లాక్ అలా పెట్టేసుకోండి. బ్లాక్ డన్, అలా తీసుకోండి. అయిపోయింది. కాంటాక్టర్స్ గార్జియస్ నౌ అయిపోయింది. కిందికి రండి. ఇక్కడ 4 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 4 ఇమేజెస్ని కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఇమేజ్ వచ్చింది, చేంజ్ ఇమేజ్. ఇక్కడ మీకు ఏ ఇమేజ్ కావాలో అది యాడ్ చేసుకోండి. ఇది కొట్టారు అనుకోండి, లెట్స్ సీ. యాక్చువల్లీ ఇది రాదు, ఎందుకంటే ప్రాపర్గా మీరు ఆలోచిస్తే ఇది వచ్చేసి మనకి ఏంది, ల్యాండ్స్కేప్లో ఉంది ఇమేజ్, కానీ ఇక్కడ మీకు పోర్ట్రేట్ బాక్సే ఉంది. దీన్ని బట్టి మీకు కొన్ని వస్తాయి. అగైన్ క్లిక్ దిస్, అగైన్ చేంజ్ దిస్ ఇమేజ్, చేంజ్ ఇమేజ్. లెట్స్ టేక్ ప్రాక్టికల్లీ కొన్ని వెబ్సైట్స్ కొన్ని డిజైన్ చేద్దాం. రష్మిక అయిపోయింది, ఇంకోటి పూజ హెట్టే. క్లిక్ దిస్, రైట్ క్లిక్, ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. నెక్స్ట్ ఇంకో హీరోయిన్ ఎవరిని తీసుకోండి. దేవమ్మ. రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్, డౌన్లోడ్స్, సేవ్. కమ్ డౌన్, రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్, డౌన్లోడ్. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్, డౌన్లోడ్ ఇమేజ్.
చలో వచ్చేసిన ఇమేజెస్. నౌ అప్లోడ్ ఇమేజ్, సెలెక్ట్ ఫైల్, select one image, open. క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చింది. ఈ ఇమేజ్ మీకు పైకి వెళ్ళాలి అంటే ఇట్లా క్లిక్ చేసుకోండి. పైన మీకు ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి మీకు అలా వస్తుంది. సో ఇమేజ్ని మీరు పెట్టేటప్పుడు కొంచెం క్రాప్ చేసి పెట్టేసేయండి, సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇది కావాలంటే ఇది క్లిక్ చేయండి, చేంజ్ ఇమేజ్, అగైన్ అప్లోడ్ ఇమేజ్, అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్. ఇక్కడ ఇంకో ఫోటో ఓపెన్, సెలెక్ట్, ఇక్కడ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇది క్లిక్ చేయండి, చేంజ్ ఇమేజ్, అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్, సెలెక్ట్, డన్. క్లియర్ ఇక్కడ దాకా గైస్? ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. డన్. సో నౌ ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ కావాలి. వెల్కమ్ టు మై బ్యూటీ స్టూడియో అని ఉంది. సో మీ బ్యూటీ స్టూడియో గురించి కొంచెం ఒక 4 లైన్స్ మ్యాటర్ కావాలి. సో విల్ ఆస్క్ చాట్ జీపీటీ టు రైట్ ఇట్. వి టేక్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ, హారికాస్ మేకప్ స్టూడియో. సో విల్ ఆస్క్, క్లిక్ చేయండి, రైట్ 4 లైన్స్ కాంటెంట్ ఫర్ హారికాస్ మేకప్ స్టూడియో ఫర్ వెబ్సైట్. ఎంటర్. It is giving introduction. Transform your look with our expertise makeup services tailored for every occasion. From bridal beauty to everyday glam, Harika's Makeup Studio ensures your radiant confidence and elegance. Our skilled premium on content వచ్చింది. కంటెంట్ కాపీ చేయండి, గో టు యువర్ వెబ్సైట్. ఇక్కడ కిందకి వచ్చేసేయండి, ఇక్కడ ఇదంతా డిలీట్ చేసి ఇక్కడ మీది పేస్ట్ చేయండి. ఇక్కడ మీరు చేసింది పేస్ట్ చేయండి. ఇది తీసేసండి ఫస్ట్. క్లియర్? ఇప్పుడు ఈ నో మోర్కి మళ్ళీ క్లిక్ చేసి వేరే పేజ్కి వెళ్ళాలంటే నో మోర్ క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఆ బటన్కి లింక్ ఇవ్వండి. కాల్ టు యాక్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ బటన్ ఆప్షన్ వస్తుంది. ఈ బటన్కి లింక్ ఇవ్వండి. ఈ లింక్ ఏ బటన్కి నో మోర్ అని కొడితే ఏ పేజ్కి పంపించాలంటే ఆ పేజ్కి మీరు పంపించవచ్చు. రైట్, కిందికి రండి. సర్వీసెస్ ఫర్ ఎవ్రీ ఒకేషన్, లిస్ట్ డౌన్ ఎస్పెషల్ సర్వీసెస్. ఇక్కడ సర్వీసెస్ ఏమి ఇస్తారనుకుంటారో అది క్లిక్ చేయండి. వెడ్డింగ్ మేకప్ అని ఉంది, పార్టీ మేకప్, ఫ్యాషన్ మేకప్, ఫోటోషూట్. ఇక్కడ లిటిల్ డీటెయిల్ అబౌట్ ద సర్వీసెస్. వెడ్డింగ్ మేకప్ గురించి ఒక 4 లైన్ రాయండి. రైట్ అబౌట్ వెడ్డింగ్ మేకప్. మళ్ళీ చాట్ జీపీటీకి వెళ్ళండి, రైట్ 1 liners ఫర్ వెడ్డింగ్ మేకప్, పార్టీ మేకప్, నెక్స్ట్ ఫ్యాషన్ మేకప్, ఫోటోషూట్. ఫ్యాషన్ మేకప్, ఫోటోషూట్. రైట్, ఇక్కడ ఎంటర్ కొట్టండి. లుక్ radiant on a special day with our bespoke bridal makeup services. Shine at an event with our stunning. ఇవన్నీ 1 liners. ఇప్పుడు మళ్ళీ రండి మీ ఎడిట్ దగ్గరికి, ఇది డిలీట్ చేసేసేయండి. ఇక్కడ ఇది పేస్ట్ చేసుకోండి. కాపీ చేసుకోండి, ఇడికి రండి, ఇక్కడ పేస్ట్ చేయండి. రైట్, సేమ్ అన్నిటికీ మార్చేయండి. అట్లా ఇది తీసేయండి. పార్టీ మేకప్ మళ్ళీ కాపీ, ఎడిట్లోకి రండి, పేస్ట్. మళ్ళీ ఫ్యాషన్ మేకప్ది డిలీట్, కాపీ, పేస్ట్. మళ్ళీ ఫోటోషూట్,
కాపీ, ఇక్కడ పేస్ట్. డన్. క్లియర్ అప్ టు హియర్. Yes, sir. ఇక్కడ ఇవి మార్చాలనుకోండి, ఇవి కూడా మీరు మార్చుకోవచ్చు. ఈ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐకాన్స్ కూడా మీరు మార్చుకోవాలంటే ఇక్కడ స్టైల్లోకి వెళ్తే మీకు ఈ ఐకాన్స్ కూడా మారుతాయి. చూడాలి ఎక్కడ ఉందో అది. చూడండి ఇక్కడ చేంజ్ ఐకాన్ కొడితే ఈ ఐకాన్స్ మారుతాయి. ఇక్కడ మీరు వేరే ఇమేజ్ పెట్టుకోవాలంటే కూడా వేరే ఇమేజ్ పెట్టుకోవచ్చు. వద్దు అనుకుంటే ఇది ఇంటి కొడితే మొత్తానికి పోతుంది. రైట్, మీ ఇష్టం. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను అలాగే ఉంచేస్తాను. నౌ కమ్ డౌన్. ఇక్కడ ఇలా వచ్చింది 25% ఆఫర్ అని వచ్చింది. ఇక్కడ ఇమేజ్ తీసేసి మీరు వేరే ఇమేజ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. బుక్ యువర్ అపాయింట్మెంట్ నౌ అండ్ గెట్ 25% ఆఫర్ అని ఉంది. ఈ కలర్ బాగాలేదు, ఈ కలర్ మార్చాలంటే కలర్ని కూడా మార్చవచ్చు. సైజ్ పెంచాలంటే పెంచుకోవచ్చు, చిన్న చేయాలంటే చిన్న చేసుకోవచ్చు. సో దీన్ని కలర్ మార్చాలనుకుంటున్నా. సో స్టైల్లోకి వెళ్ళండి, కలర్ వైట్, వైట్ వస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నాకు నచ్చలేదు. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను ప్లెయిన్ బ్లాక్ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ కూడా ఇది తీసేయండి, ఎంటీ వచ్చేసింది. ఎంటీ కావాలంటే ఎంటీ, కలర్ కావాలంటే కలర్. ఇప్పుడు మళ్ళీ నా టెక్స్ట్ని నేను కలర్ మారుస్తున్నా, బ్లాక్ ఇస్తున్నా. రైట్, అర్థమైందా? ఇట్లా మీరు మార్చుకోవచ్చు. ఈ ఇమేజ్ సైజ్ కూడా మీరు కావాలంటే పెంచుకోవచ్చు. డన్. ఇక్కడ బుక్ అపాయింట్మెంట్ ఉంది, దీన్ని కూడా మీరు బటన్ కావాలంటే ఇక్కడ లింక్ ఇస్తే బుక్ అపాయింట్మెంట్ కొడితే పోతుంది. డన్, క్లియర్. Some monsoon sale 25% all professional makeup from only 999 rupees. కిందికి రండి. ఇప్పుడు ఇది ఇమేజ్ ఉంది, ఇమేజ్ మార్చాలంటే ఇమేజ్ క్లిక్ చేసి ఇమేజ్ మార్చవచ్చు. లేదా ఇమేజ్ బాగానే ఉంది కానీ పైన ఉన్న టెక్స్ట్ మార్చాలంటే ఈ టెక్స్ట్ దగ్గర క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ కలర్ మళ్ళీ మార్చుకోండి. కలర్ టెక్స్ట్ వచ్చేసి వైట్ పెట్టుకోండి. వైట్ వచ్చింది. ఈ కిందే మనం మీరు మ్యాటర్ ఇవ్వాలంటే మ్యాటర్ ఇవ్వండి, వద్దు అనుకుంటే వద్దు తీసేయండి. డన్. డన్, ఇది వచ్చింది. దీని టెక్స్ట్ సైజ్ కూడా మీకు కావాలంటే పెంచుకోవాలనుకుంటే ఈ సైజ్ కూడా మీరు మార్చుకోవచ్చు. H1 పెడితే పెద్ద వస్తుంది, H2 పెడితే చిన్న వస్తుంది, H3 ఇంకా చిన్న, H4 అంటే ఇంకా చిన్న. అట్లా సైజ్ ఎట్లా కావాలో మీరు అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, కిందికి రండి. హెయిర్ కట్స్, ఉమెన్ హెయిర్ స్టైల్ వచ్చేసి డాలర్స్లో ఇచ్చారు, ఇది రూపీస్లో పెడదాం. ఉమెన్ హెయిర్ కట్ వచ్చి 500 రూపీస్ అనుకుంటాం. 500 రూపీస్. స్టైలిష్ హెయిర్ కట్ వచ్చేసి 650 అనుకుందాం. 650. టీన్ హెయిర్ కట్ వచ్చేసి 700 అనుకుందాం. 700. చిల్డ్రన్స్ హెయిర్ కట్ వచ్చేసి 300 అనుకుందాం. 300. ఇలా ఒక్కొక్కటి చేంజ్ చేసుకోండి. మళ్ళీ రెగ్యులర్ మేకప్ వచ్చేసి 1099. ఫిక్స్ మేకప్ వచ్చేసి 2990. జస్ట్ ఐస్ వచ్చేసి 499. బ్రైడల్ ట్రయల్ వచ్చేసి 5000. రైట్, హెయిర్ కలర్ సింగిల్ ప్రాసెస్ వచ్చేసి 500. లోరియల్ కలర్ వచ్చేసి 850. మీరు మార్చొచ్చు కూడా, ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను తీసేసుకుంటున్నా. కావాలంటే మీకు ఎవరైనా క్లయింట్ ఏమైనా ఇస్తే అవే వాళ్ళ సర్వీసెస్ పెట్టచ్చు, నో ఇష్యూస్ ఇన్ దట్. ఫుల్ హైలైట్ 990. హాఫ్ హైలైట్ 500. రైట్, స్కిన్ కేర్ ఫేషియల్స్ వచ్చేసి 599. న్యూట్రిషనల్ అడ్వైస్ వచ్చేసి 999. టోనింగ్ వచ్చేసి 1000. రెగ్యులర్ స్కిన్ కేర్ వచ్చేసి 2500. దీస్ ఆర్ ద ప్రైసెస్. మీకు కలర్స్ గిలర్స్ అన్ని రైట్ సైడ్లో మార్చుకోవచ్చు. కిందకి రండి, రివ్యూవర్స్. ఇక్కడ రివ్యూ అడుగుతున్నారు, రివ్యూ మీరు రాయాలి. సో ఇక్కడ కస్టమర్ రివ్యూస్ మనం మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాం. సో రివ్యూవర్స్ దగ్గర కిందికి వస్తే ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజ్ మార్చాలి. ఎవరు మనకు రివ్యూస్ ఉన్నారో వాళ్ళ ఫోటో పెట్టాలి. సో ఇంగ్లీష్ కాకుండా తెలుగు ఫొటోస్ పెట్టండి. ఎవరైనా మీకు రీసెంట్గా చూసిన వాళ్ళు, వాడిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. సో దీనికి మీకు ఇక్కడ ఈజీగా మీకు ఏది హెల్ప్ అవుతుంది అంటే ఫ్రీ పిక్ యూజ్ అవుతుంది. ఫ్రీ పిక్లు ఇంతకుముందు చూసినాం, ఇమేజెస్ మొత్తం కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి కొత్త ఫేసెస్ మీరు తీసుకోవచ్చు. ఫర్ ప్రాక్టీస్ పర్పస్ యూ కెన్ యూజ్ దిస్. ఆల్వేస్ రియల్గా మీరు వాళ్ళే కస్టమర్సే మీకు ఎవరైతే నేమ్ ఉందో వాళ్ళ ఫొటోస్ వాళ్ళే ఇస్తారు. సో ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్ళండి, ఫొటోస్,
ఇండియన్ ఉమెన్. వీళ్ళ ఫేసెస్ మీరు యూజ్ చేయొచ్చు, ప్రొఫెషనల్గా ఉంటుంది. రైట్, నిజంగా నిజంగా వీళ్ళే కమెంట్ చేసిరా అన్నట్టు ఉంటుంది. సో ఇట్ ఈస్ సమ్వాట్ హెల్ప్ఫుల్. సో వాట్ యూ కెన్ డూ ఇస్ జస్ట్ క్లిక్ దిస్, డౌన్లోడ్ దిస్, డౌన్లోడ్. కిందికి రండి, ఫ్రీ డౌన్లోడ్, డౌన్లోడ్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఇద్దరు తీసుకోండి, సో దట్ రియలిస్టిక్ ఉండాలి. తెలుగులో ఫేస్లు ఉండాలి కదా, తెలుగులో తీసుకుంటే న్యాచురల్గా ఉంటే అదొకటి ఆలోచించండి. కిందికి రండి, ఈమె తీసుకోండి, అంటే ఇండియన్ ఫేస్ కట్ ఉండాలి. సో దట్ అది ఎడిట్ చేసిర్రు అన్నట్టు ఉండకుండా ఒరిజినాలిటీ ఉంటుంది. అప్లోడ్ ఫైల్, సెలెక్ట్ ఫైల్, డౌన్లోడ్స్, క్లిక్ దిస్, ఓపెన్, అప్లోడ్ అవుతుంది. It will take some time as it is HD quality. అప్లోడ్ అయింది, సెలెక్ట్ కొట్టండి, ఇమేజ్ వచ్చింది. కాకపోతే ఇమేజ్ ఇంత పెద్దగా వచ్చింది, మనకి ఇంత పెద్దగా అవసరం లేదు. కిందికి రండి, కిందికి వస్తే ఇమేజ్ సైజ్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి, thumbnail క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి చిన్న వచ్చింది. రైట్, చిన్న వచ్చింది. ఇది కొంచెం పైన ఉంది, మనకి కొంచెం ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఇది కొంచెం కిందికి దించాలనుకోండి. అప్పుడు ఈ ఐకాన్ ఏదైతే ఉందో ఐకాన్ వద్దు, డిలీట్ చేసింది, ఐకాన్ పోయింది. కానీ ఇమేజ్ అనేది దీని కిందికి ఉంది, ఇమేజ్ ఫోటో పైకి వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని కొంచెం డ్రాగ్ చేసుకోండి కిందికి. ఇది వేరే కంటైనర్ ఉంది కాబట్టి దీనికి దానికి డ్రాగింగ్ ఉంటుంది ఆప్షన్. ఇక్కడ కిందికి రండి, ఈ హైట్ పెడుతుంది కదా, ఇది సెట్ చేసుకోండి. ఇది హైట్ చేస్తుంటుంటే దాంట్లోనే కలిసిపోతుంది. చూడండి సెట్టింగ్ అంతా ఇక్కడ ఉంటుంది. మీకు అన్ని దేనిదైనా సరే సెట్టింగ్ మీరు చేస్తుంటే మీకు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. హైట్, రైట్, కిందికి రండి, ఆబ్జెక్ట్ ఫిట్, ఏం కొడితే ఏమవుతుందో చూడండి, ఏం చేంజెస్ లేవు, జస్ట్ రిమూవ్. నెక్స్ట్ ఓవర్లే, ఏదైనా ఓవర్లేగా మీకు ఇవ్వాలి ఏ టెక్స్ట్ అంటే అది ఇవ్వచ్చు, అది అవసరం లేదు మనకి. కింద లెఫ్ట్ అంటే లెఫ్ట్, మిడిల్ రైట్, మిడిల్లోనే కావాలి మనకి. దీన్ని అగైన్ గో టు స్టైల్, స్టైల్ ఏమన్నా ఆప్షన్ ఇక్కడ చూడండి, రేడియస్, ఇది క్లిక్ చేసి చూద్దాం ఏమైనా చేంజెస్ వస్తున్నాయా. ఏం రావట్లేదు. కిందికి వస్తే ఈ మార్జిన్లో చూడండి ఫోటోతో పాటే కిందికి వస్తుంది తప్ప పైకి వెళ్ళట్లేదు. పైకి వెళ్తుంది, పైన గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. రివ్యూ పైకి తీసుకెళ్తున్నాం, మధ్యలో ఉన్న గ్యాప్ని తీసేస్తున్నాం. సో యూ సీ ఇట్ ఈస్ గోయింగ్ టాప్, చెరడం. ఇది లెఫ్ట్కి జరుగుతుంది, ఇది కిందికి జరుగుతుంది. సాల్వ్ అయిపోయిందా? సాల్వ్ ఇట్. Yes, sir. ఇలా ప్రతి ఒక్కటి మీరు పక్కన దాని ఆప్షన్ చేస్తూ ఉంటేనే మీకు అర్థమవుతుంది ఇలా వర్క్ అవుతుంది. ఒకటికి 10 సార్లు అన్ని ఆప్షన్స్ ట్రై చేయండి. ఒకటి చేసి చూడండి వర్కౌట్ అవుతలే, అండో చేయండి ఇక్కడ, మళ్ళీ వేరే ఆప్షన్ ట్రై చేయండి, వస్తుంది. ఖచ్చితంగా దాన్ని మీరు సార్ట్అవుట్ చేసి కిందికి వెళ్ళాలి, సార్ట్అవుట్ చేయకుండా కిందికి వెళ్ళొద్దు. రైట్, ఇక్కడ రివ్యూ కావాలి. సో అగైన్ గో టు చాట్ జీపీటీ, రైట్ రివ్యూ, రైట్ రివ్యూ ఫర్ హారికాస్ మేకప్, హారికాస్ మేకప్ స్టూడియో. See, I had an incredible experience in Harika Makeup Studio. Harika and her team are true artists who listened to my needs and created a stunning look that executed my expectation. The studio's ambience is relaxing and professional and top quality. ఇదంతా రివ్యూ ఇచ్చింది చాట్ జీపీటీ. తీసుకోండి, కాపీ కొట్టండి, ఎడిట్లోకి రండి, ఇక్కడికి తీసేసి మీది పేస్ట్ చేయండి. రైట్, ఇది చిన్నగా చేయాలనుకోండి, కొంచెం ఎక్కడైనా ఇంతవరకు తీసేసేయండి, లేదా అక్కడ చాట్ జీపీటీలో అడిగిన చిన్నగా ఇస్తుంది.
ఈమె మ్యాటర్ రాయొచ్చు. ఈమె పేరు ఏం పేరు? అర్చన అనుకుందాం. ARCHN అర్చన డాక్టర్. అర్చన డాక్టర్ అనే అమ్మాయి మీకు రివ్యూ రాసినట్టు. రైట్? ఇలా మీరు ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు ఆప్షన్స్ డిజైన్స్ అనేవి మార్చుకోవచ్చు. క్లిక్ ఇట్, వచ్చింది. ఇక్కడ రివ్యూస్ అని వచ్చింది. అమ్మాయి ఫోటో వచ్చింది. అమ్మాయి ఏంటో వచ్చింది. మధ్యలో అమ్మాయి ఫీడ్బ్యాక్ ఏమైతే ఇచ్చిందో టెస్టిమోనియల్ వచ్చింది. ఇక్కడ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇది ఉంది, గూగుల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఫ్లిక్కర్ ఉంది. వీటన్నిటికి లింక్స్ మనం ఇవ్వాలి అనుకుంటే జస్ట్ క్లిక్ దిస్. రైట్ సైడ్లో మీకు ఐకాన్ వచ్చింది, లింక్ వచ్చింది. ఈ లింక్ ఎనేబుల్ చేయండి. ఇక్కడ లింక్ దగ్గర పే చేస్తే లింక్ ఇది ఎవరైనా క్లిక్ చేస్తే గూగుల్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనకి ఇది వద్దు, ఐకాన్ మార్చాలి అనుకుంటున్నాం. గూగుల్ కాదు, మనం ఇన్స్టాగ్రామ్ తీసుకోవాలి. దెన్ చేంజ్ ఐకాన్. ఇక్కడ ఆల్రెడీ మీకు రెడీమేడ్ ఐకాన్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేయండి ఇన్స్టాగ్రామ్. వచ్చిందా ఇన్స్టాగ్రామ్? క్లిక్ దిస్, ఇన్సర్ట్ ఐకాన్. ఇప్పుడు ఇది ఇన్స్టా అయిపోయింది. ఇది కొత్తగా ఉంది, ఇది మనకు తెలియదు. సో ఐ వాంట్ దిస్ యాజ్ ఫేస్బుక్. క్లిక్ దిస్, ఫేస్బుక్. రైట్? ఫేస్బుక్ క్లిక్ చేయండి, ఇన్సర్ట్ ఐకాన్, ఫేస్బుక్ వచ్చింది. ఇక్కడ ఐ వాంట్ లైక్ యూట్యూబ్. క్లిక్ దిస్, ఇన్సర్ట్ ఐకాన్. ఈ ఫోర్త్ నాకు వద్దు, దెన్ డిలీట్ దిస్. ఈ ఐకాన్ ఒకటి, క్లిక్ దిస్, డిలీట్. అండర్స్టాండింగ్? ఐఎమ్ గోయింగ్ వెరీ స్లో. అర్థమైందా? Yes, sir. రైట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్కి లింక్స్ ఇవ్వాలి. జస్ట్ క్లిక్ దిస్ లింక్. కింద లింక్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో. ఎనేబుల్ చేయండి, కిందికి రండి. ఈ లింక్ దగ్గర యూట్యూబ్ లింక్ ఇవ్వాలి. లెట్స్ టేక్ ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూద్దాం. మేకప్ స్టూడియో ఏదైనా ఒకటి ఓపెన్ చేస్తాం. దీంట్లో మేకప్ స్టూడియో అని కొడతాం. మేకప్ స్టూడియో, ఎంటర్. కిందికి వస్తే లెట్స్ సి పీకే మేకప్ స్టూడియో. వీళ్ళ లింక్ మనం ఇద్దాం. సో దట్ ఎవరైనా క్లిక్ చేస్తే లింక్ వచ్చింది. అంటే మీ ఛానల్ అంటే మీ ఛానల్ దిగవచ్చు. క్లిక్ దిస్, పైకి రండి. జస్ట్ క్లిక్ దిస్, రైట్ క్లిక్, కాపీ. అండ్ నౌ గో బ్యాక్ టు యువర్ ఎడిట్. ఇక్కడ యూట్యూబ్ దగ్గర పేస్ట్ చేయండి. మీ లింక్ పేస్ట్ అయిపోయింది. ఎవరైనా యూట్యూబ్ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాం. కమ్ డౌన్, అయిపోయింది. పేజ్ అంతా మనం డిజైన్ చేసేసాము. అంత అయిపోయిన తర్వాత రైట్ సైడ్లో అప్డేట్ అని మీకు పైన ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అప్డేట్ అని కొట్టాలి. అప్డేట్ అని ఉంది కదా, అప్డేట్ క్లిక్ చేయండి. అప్డేట్ అయిపోయింది. నౌ జస్ట్ ఓపెన్ యువర్ వెబ్సైట్. జస్ట్ సీ హౌ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్. రైట్? ఇక్కడ చూడండి, హారికాస్ మేకప్ అని వచ్చింది. ఫోటో కొంచెం పైకి వెళ్ళింది, అది కొంచెం సెట్ చేసుకోవాలి. కిందికి రండి. ఫోటోస్ వచ్చాయి యాజ్ ఇట్ ఈస్ మీరు పెట్టినట్టు. వెల్కమ్ టు మై బ్యూటీ స్టూడియో, ట్రాన్స్ఫార్మ్ యూర్ లుక్ విత్ ఎక్స్పీరియన్స్ మేకప్ టైలర్ విత్ ఎవ్రీ ఒకేషన్ ఫ్రమ్ బ్రైడల్ బ్యూటీ టు ఎవ్రీ హారికాస్ మేకప్ స్టూడియో. అంత వచ్చిందా? నో మోర్ కొడితే బటన్ మనం ఏదైనా హింట్ ఇస్తే దాని ఛానల్కి వెళ్తే బటన్కి మనం ఇవ్వాలి. కిందికి వస్తే సర్వీసెస్, వెడ్డింగ్ మేకప్, పార్టీ మేకప్, ఫ్యాషన్ మేకప్, ఫోటోషూట్. కిందికి వస్తే 25% ఆఫ్ ఇచ్చాం. బుక్ అండ్ అపాయింట్మెంట్ ఇచ్చాం. ప్రైస్డ్ బ్యూటీ సొల్యూషన్స్. కిందికి వస్తే ప్రైజెస్ ఇచ్చాం. అన్ని ప్రైజెస్ ఉన్నాయి మీకు. కిందికి వస్తే రివ్యూ వచ్చింది. అమ్మాయి పేరు వచ్చింది. అమ్మాయి డాక్టర్ వచ్చింది. కంప్లీట్ వాళ్ళ కమెంట్ వచ్చింది. రైట్? చేసామా? అండర్స్టూడ్? Yes, Yes. sir. సేమ్ వే మీరు ఇంకో పేజ్ ఎడిట్ చేయాలి. లెట్స్ టేక్ కాంటాక్టర్స్ పేజ్ ఎడిట్ చేయాలి. ఈ కాంటాక్టర్స్లోకి వచ్చి దీన్ని ఎడిట్ చేయాలంటే మళ్ళీ ఎడిట్ పేజ్ కొట్టండి. సో కాంటాక్టర్స్ పేజ్ మీరు ఎడిట్ చేయొచ్చు. క్లిక్ అగైన్, ఎడిట్ పేజ్. ఇట్ ఇస్ లోడింగ్. ఇప్పుడు కాంటాక్టర్స్ వచ్చింది. దీన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేక్ అన్ అపాయింట్మెంట్ ఉంది కదా, ఇక్కడ ఈ మ్యాటర్ అంతా తీసేయండి. ఈ మ్యాటర్ అంతా స్పానిష్లో, జర్మన్లో ఉంటుంది. ఇదంతా తీసేసేయండి.
ఇక్కడ మేక్ అన్ అపాయింట్మెంట్ ఇక్కడ రాయండి టు బుక్ అన్ అపాయింట్మెంట్. సార్ ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే మనకి పర్టికులర్ డేస్, పర్టికులర్ టైం స్లాట్, పర్టికులర్ వీక్ అని ఒక క్యాలెండర్ చూపించి అది స్లాట్ ఫ్రీ ఉందో లేదో చూసి బుక్ అవుతుంది కదా సార్. యా అలా ఏమైనా ప్లగ్ఇన్ యూస్ చేయాలా సార్ దీనికి సపరేట్ గా? దాని ప్లగిన్స్ యూజ్ చేయాలి, ఇంటిగ్రేషన్స్ కొన్ని ఉంటాయి. ఓకే. రైట్, మనం వచ్చేసి ఒక బేసిక్ వెబ్సైట్ ని డిజైన్ చేస్తుంది. అలాంటివి ఉంటే అలాంటి దానికి ప్లగిన్స్ ఉంటాయి. ప్లగిన్ ని యూజ్ చేస్తూ ఎలిమెంటర్లో కానీ లేకపోతే ఈ థీమ్ అయితే తీసుకున్నో దేనికి దాన్ని ఇంటిగ్రేట్ చేసి చేయొచ్చు. ఫస్ట్ ఈ ప్రొసీజర్ ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు అలాంటివి కూడా యూట్యూబ్లో చూసి యూ కెన్ వర్క్ ఇట్ అవుట్. ట్రై చేయండి, ప్రాబ్లం లేదు, వస్తుంది. ఓకే సార్. రైట్, ఇది అయిపోయిన తర్వాత కిందికి వచ్చినట్టయితే మీకు ఇక్కడ అవర్ లొకేషన్ దగ్గర లెట్స్ కీప్ లొకేషన్ వచ్చేసి ఇది అమీర్పేటలో ఉందనుకుందాం. లొకేషన్ వచ్చేసి షాప్ నంబర్ 18198 అమీర్పేట్, హైదరాబాద్. రైట్, ఓపెనింగ్ అవర్స్ మండే టు ఫ్రైడే 6 AM to 10 AM అని ఉంది కదా. 6 AM ఎవరు ఓపెన్ చేస్తారు? టెన్ AM to 10 PM. రైట్, అగైన్ సాటర్డే సండే 9 AM to 2 PM. అలాగే ఉంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసి లెట్స్ కీప్ అవర్ ఓన్ ఫోన్ నెంబర్ 9876543210. ఒక నెంబర్ పెడుతున్నాం. ఈమెయిల్ ఐడి harika@gmail.com. డన్. అయితే ఇక్కడ వాళ్ళ నేమ్ ఈమెయిల్ ఐడి ఇస్తారు. కింద లొకేషన్ దగ్గర కూడా లొకేషన్ ఏముంది, మహారాష్ట్ర ఉంది. క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, లొకేషన్ ఎడిట్ చేయడానికి వస్తలేదు, లొకేషన్ ఆప్షన్ ఇవ్వట్లేదు. అప్పుడు ఏం చేద్దాం? వాట్ వి విల్ డూ? ఉంటుంది లొకేషన్ ఆప్షన్ కూడా ఇక్కడనే, కాకపోతే మనం చూడాలి. ఎలా? అప్పుడు లొకేషన్ ఆప్షన్ రావట్లేదు. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు? రిమూవ్ చేయాలా? రైట్, క్లిక్ చేయండి, డిలీట్ చేయండి. లొకేషన్ పోయింది కదా. క్లిక్ ఇట్, డిలీట్, వెళ్ళిపోయింది కదా. ఇక్కడ ప్లస్ కొట్టండి, మన లొకేషన్ తీసుకోండి. గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా ఇంట్లో, గూగుల్ మ్యాప్స్ క్లిక్ ఇట్. మీకు మ్యాప్స్ వచ్చాయి. దీనిది రిలేటెడ్గా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడ యాడ్ చేయొచ్చు? దీని ఆప్షన్స్ ఎక్కడ వస్తాయి? అడ్రస్ ఇక్కడికి ఫర్ అమీర్పేట్. రైట్, ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. రైట్, ఇక్కడ మీకు శాటిలైట్ వ్యూ కావాలంటే శాటిలైట్ వ్యూ ఇక్కడ ఎనేబుల్ చేస్తే శాటిలైట్ వ్యూ వస్తుంది ఇలా. సో ఇట్స్ అప్ టు యూ. ఇది మొత్తం అయిపోయిన తర్వాత జస్ట్ అప్డేట్. ఓపెన్ యువర్ వెబ్సైట్ అగైన్, క్లిక్ దిస్, రీలోడ్ ఇట్, కాంటాక్ట్లోకి వెళ్ళండి. జస్ట్ వచ్చిందా? షాప్ నంబర్ 108 అమీర్పేట, హైదరాబాద్. లొకేషన్లోకి వెళ్తే అమీర్పేట్ లొకేషన్. డన్. ఇప్పుడు ఈ హెడర్ పాయింట్ ఏది, హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, ఈ లింక్స్, ఇవి పైనవి, ఈ కిందవి ఏదైతే ఉందో ఇదంతా మీరు మార్చాలి అంటే యూ హ్యావ్ టు గో టు డాష్బోర్డ్కి వెళ్ళండి. అపీరెన్స్లో కస్టమైజ్ క్లిక్ చేయండి. ఈ కస్టమైజ్లో యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ హెడర్, ఫుటర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హెడర్, ఫుటర్ ఆప్షన్స్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. హెడర్ బిల్డర్ అన్నది కదా, ఇది క్లిక్ చేయండి. నౌ ఈ హెడర్ పాయింట్ అంతా వచ్చింది. ఈ హెడర్ సైట్ టైటిల్ అండ్ లోగో ఇక్కడ వచ్చింది. ఇది కొంచెం పైకి పెడితే కొంచెం పైకి వెళ్తుంది.
ఈ ఇమేజ్ మీరు ఏదైతే ఎడిట్ చేస్తారో ఎడిట్ చేసేటప్పుడు ఇమేజ్కి కొంచెం పైన బార్డర్స్ అవి ఇవి ఇచ్చుకొని కొంచెం ప్రొఫెషనల్గా మీరు ఫోటో ఎడిట్ చేసి ఇస్తే పైన అంతా ఇమేజ్కి పైన అంతా బ్లాక్ కలర్ వస్తుంటే ఆ బ్లాక్ కలర్ పైన మీకు ఈ ఆప్షన్స్ అనేవి ఈజీగా విజిబుల్ అయ్యాయి. లేదా బ్యాక్గ్రౌండ్ మీకు బ్లాక్ ఉంటే ఇవి కనిపించాయి. ఈ కలర్ ఇవన్నీ మార్చుకోవచ్చు అంటే కొన్ని కొన్ని థీమ్స్కి కలర్ మార్చుకునే ఆప్షన్ ఇస్తాడు, కొన్ని కొన్ని వాటికి ఆప్షన్ ఇవ్వడు. సో ఇట్ డిపెండ్స్. సో ఇక్కడ కలర్ కూడా మార్చుకునే ఆప్షన్ ఉంటే మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ట్రాన్స్పరెంట్ హెడర్ అని ఉంది, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లోగో విడ్త్, సైట్ లోగో, ఎనేబుల్ అండ్ కంప్లీట్ వెబ్సైట్, ఇవన్నీ ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటే చూడండి ఏం వస్తుంది ఏం రాదు, ఈ వెబ్సైట్కి విడ్త్ పెడితే ఎలా జరుగుతుంది, ఎలా తగ్గుతుంది. అండ్ ఇక్కడ మీరు సోషల్ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవి కూడా లింక్ ఇవ్వచ్చు. ఈ సోషల్ మీడియా దగ్గర ఇక్కడ మీరు కర్జర్ పెట్టినా ఇక్కడ పెన్ మార్క్ వస్తుంది, ఇది కొట్టినా దీని ఆప్షన్ మీకు లెఫ్ట్ సైడ్లో వస్తుంది, లేదా ఇది క్లిక్ చేసినా మీకు లెఫ్ట్ సైడ్లో వస్తుంది. వన్స్ ఇది రాగానే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే కింద యూఆర్ఎల్ అని ఉంటుంది. యూఆర్ఎల్ దగ్గర మీరు ఏదైతే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తారో ఎవరైనా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేస్తే ఆ లింక్ వెళ్తారు. ఫేస్బుక్ ఇస్తే ఫేస్బుక్ వెళ్తారు, ట్విట్టర్కి ఇస్తే ట్విట్టర్కి వెళ్తారు, ఇక్కడ బుక్ నోకి ఇస్తే బుక్ నోకి వెళ్తారు. రైట్. సో ఏదన్నా సరే ఇక్కడ దేనైనా సరే ఇక్కడ మీరు ఈ పెన్సిల్ ఆప్షన్ వస్తే దీన్ని మీరు కస్టమైజ్ చేయొచ్చు. సో ఈ పెన్సిల్ ఆప్షన్ ఎప్పుడైతే కొడతారో దానికి రిలేటెడ్గా మీకు మ్యాటర్ అనేది వస్తుంది. దాని రిలేటెడ్ మీరు లెఫ్ట్ సైడ్లో ఏమైతే చేంజెస్ చేస్తారో మీకు రైట్ సైడ్లో దాని యొక్క చేంజెస్ అనేవి వస్తాయి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ అసలు ఏం పెట్టాలి ఏం చేయొచ్చు. ఇక్కడ కలర్ కూడా ఉంది చూడండి, మెనూ కలర్ ఉంది. మెనూ కలర్ టెక్స్ట్కి ఏం రావాలి, ఇక్కడ ఒకవేళ రెడ్ కలర్ ఇచ్చారనుకోండి మెనూ ఫాంట్, ఓకే ఫాంట్ కలర్ చూద్దాం. కలర్ ఇది టెక్స్ట్ లింక్, బ్యాక్గ్రౌండ్ చూసారా, దీనికి ఇట్లా కావాలంటే ఇట్లా బాక్స్ పెట్టుకోవచ్చు. మొత్తం మెనూ ఉంటే మొత్తం మెనూ కూడా బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు, కలర్ కావాలంటే కలర్ ఇచ్చుకోవచ్చు. ఏ కలర్ ఇస్తున్నారో ఒక్కొక్క దానికి ఏ కలర్ ఇస్తే ఇక్కడ చేంజెస్ ఏమొస్తున్నాయి అవన్నీ మీరు చేస్తూ ఉంటుంటే మీకు ఐడియా వస్తుంది. ద బార్డర్, దాని కలర్ ఇవన్నీ మార్చుకోవచ్చు. రైట్, ఇది హెడర్. దెన్ వాట్ అబౌట్ ఫుటర్? ఫుటర్లో డిజైనింగ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళాలి, బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ వస్తే కిందికి వస్తే ఫుటర్ బిల్డర్ అని ఉంది. ఫుటర్ బిల్డర్ క్లిక్ చేయండి, మీ ఫుటర్ వచ్చేసి ఈ ఫుటర్లో కావాల్సిన చేంజెస్ అన్నీ ఇక్కడ చేయొచ్చు. ఇది చూడండి HTML ఏదైతే ఉందో ఇది, ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఈ మ్యాటర్ రిలేటెడ్ ఎడిట్ కావాలంటే ఈ పెన్ కొట్టండి, ఈ మ్యాటర్ని తీసేయచ్చు. ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఈ మ్యాటర్ అవసరం లేదు, ఇదంతా తీసేయండి, వెళ్ళిపోయింది. ఈ లోగో వద్దనుకోండి, ఈ లోగో కూడా ఎడిట్ చేసి తీసేసేయండి, అవసరం లేదు, అది కూడా తీసేయచ్చు. రైట్, ఇక్కడ ఈ లోగో ఉంది, ఈ లోగోని కూడా పెన్ మార్క్ కొట్టేశారంటే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఏదైతే ఇమేజ్ ఉందో ఇక్కడ ప్రెసెంట్లీ ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ మీరు మార్చాలి, వేరే ఇమేజ్ పెట్టుకోవాలంటే ఎడిట్ ఇమేజ్ అని కొట్టండి. మీరు ఏదైతే ఇమేజ్ ఎడిట్ ఒరిజినల్ తీసేసుకొని ఇది ఎడిట్ చేసి ఎడిట్ చేయొచ్చు, లేదా దీన్ని రిమూవ్ చేసి రీప్లేస్ ఇమేజ్ చేసి మీరు ఏదైనా ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఆ లోగో ప్లేస్లో లెట్స్ టేక్ నేను ఇది పెట్టుకుంటున్నా, ఇది నా లోగో అనుకుంటున్నా, ఈ లోగో నేను పెట్టుకుంటున్నాను. సో అక్కడ ఇది వస్తుంది, ఇలా వస్తుంది. దీన్ని మళ్ళీ సైజ్ మార్చుకోవడం తగ్గించుకోవడం అన్ని చేంజెస్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ ఈ కంటెంట్ ఉంది క్రిస్టల్ కూలర్, ఇది కూడా నాకు వద్దు, క్రిస్టల్ కూలర్ని తీసేసి ఇక్కడ హారిక అని పెట్టుకుంటాం. హారిక మేకప్, హారిక మేకప్ కింద కంటెంట్ నాకు వద్దు, ఇదంతా డిలీట్ చేయాలి. ఇక్కడ చిన్న మ్యాటర్ ఇచ్చా, చేంజ్ ఇట్స్ టైమ్ టు చేంజ్ యువర్ లుక్ అని ఒకటి ఇచ్చా, అలా వచ్చి. రైట్, నెక్స్ట్ ఈ సర్వీసెస్లో ఈ లగ్జరీ స్పా, స్టోన్ థెరపీ ఇవన్నీ నేను ఇచ్చుకున్నా, ఇది కావాలంటే అది పెట్టుకోవచ్చు లేదా చేంజ్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. మళ్ళీ ఇక్కడ గెట్ ఇన్ టచ్ దగ్గర మళ్ళీ అడ్రస్ మార్చాలి, ఇది క్లిక్ చేయండి. ఈ అడ్రస్ అంతా ఇంతకుముందు మీరు కాంటాక్టర్స్ ఏదైతే అడ్రస్ ఇచ్చారో అది ఇవ్వండి, అమీర్పేట్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వండి, అయిపోతుంది. డన్, క్లియర్, అర్థమవుతుందా? వీటన్ని ఆప్షన్స్ ఇక్కడ మీకు కింద ఉంటాయి. ఈ సోషల్ మీడియా క్లిక్ చేశారనుకోండి, ఇవి అనమాట సోషల్ ఐకాన్స్, ఇది క్లిక్ చేసి ఇది ఇంటూ కొడితే చెప్పండి ఇవన్నీ వెళ్ళిపోతాయి. చూడండి ఇంటూ పోయినాయా. మళ్ళీ కాపీరైట్ది ఇది నీకు రైట్ సైడ్లో కావాలనుకోండి, దీన్ని తీసుకుని రైట్ గుంజి రైట్ పెడితే ఈ పైన రైట్కి వెళ్ళిపోతుంది. ఇది ఇంటూ కొట్టేస్తే ఇంటూ వెళ్ళిపోతుంది. లేదా నాకు దీంట్లో ఇది వద్దనుకున్నారు, అబౌట్ అస్ వద్దనుకున్నారు, ఈ విడ్జెట్ 2 ఇంటూ కొట్టండి, అది వెళ్ళిపోతుంది. విడ్జెట్ 3 ఇంటూ కొడితే ఇది వెళ్ళిపోతుంది. ఇది కొట్టేస్తే ఇది వెళ్ళిపోతుంది. HTML కొట్టేస్తే ఇది వెళ్ళిపోతుంది. అమీర్పేట్ ఇది లొకేషన్, జస్ట్ టుట్టి లొకేషన్ మీ దానిలో కనిపించాలి, లొకేషన్ ఉంటుంది. ఇది కూడా వద్దంటే ఇది కూడా వెళ్ళిపోతుంది, నో ఫుటర్. రైట్, అలా మీకు ఏమేమి కావాలి ఏమేమి అవసరం లేదు ఎవ్రీథింగ్ మీరు యాడ్ ఆన్స్ డిలీట్స్ ఎవ్రీథింగ్ మీరు ఫుటర్ ఎడిటర్లో చేసుకోవచ్చు. ఇక్కడ దాకా ఓకేనా? ఎనీ డౌట్స్? No, sir. రైట్,
సో ఇలా మీరు ఒక స్టార్టర్ టెంప్లెట్లో ఏదైనా ఒక టెంప్లెట్ తీసుకొని ఆ టెంప్లెట్ని ఇలా ప్రాపర్గా పేజ్ టు పేజ్ మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఒక క్లయింట్కి ఏదైనా ఒక వెబ్సైట్ చేయాలంటే ఇంత చేస్తే సరిపోతుంది, వాళ్ళ వెబ్సైట్లో ఇదే కదా కావాలి, ఇంతకుమించి ఏం కావాలి. సో దాంట్లో మీరు కొంచెం క్రియేటివిటీ యూజ్ చేసి కలర్ కాంబినేషన్స్, అక్కడ ఇంకేమైనా కొత్త ఎమోజీస్ పెడితే ఏమైనా బాగుంటుందా, ఫాంట్ వేరేస్తే బాగుంటుందా, ఇది ఎలా చేయొచ్చు అనేది వన్స్ వీఆర్ డూయింగ్ ప్రాక్టీస్ వన్ బై వన్ మీకు అర్థమవుతుంటుంది. ఇది చేసేటప్పుడు యూ హ్యావ్ టు డూ సమ్ రీసెర్చ్. గూగుల్ ఓపెన్ చేసి కొన్ని ఆల్రెడీ మేకప్ స్టూడియోకి రిలేటెడ్ కొన్ని వెబ్సైట్స్ చూడండి, అవి ఎలా చేస్తారో చెక్ చేయండి. దాన్ని బట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, దాన్ని బట్టి మీరు కూడా డిజైనింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Yes. ఎస్ సార్. Sure. So that's all. So what you have to do is today you just మీ వెబ్సైట్స్ ఓపెన్ చేయండి. మీ వెబ్సైట్స్ ఓపెన్ చేసిన తర్వాత మీ వెబ్సైట్స్లో స్టార్టర్ టెంప్లెట్స్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఒకసారి మీరు థీమ్ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత థీమ్ రాలేదనుకోండి, ఏదైనా ఎర్రర్ చూపించింది అనుకోండి, ఒక 15-20 మినిట్స్ ఆగండి. వన్స్ 15-20 మినిట్స్ అయినాక మళ్ళీ రీలోడ్ చేసి మీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, వస్తుందో లేదా చెక్ చేయండి. అప్పటికి ఒకవేళ రాకపోతే డ్రాప్ యువర్ యూజర్ ఐడి, మీద ఏదైతే వెబ్సైట్ ఉందో వెబ్సైట్ మన గ్రూప్లో ఒకసారి సెండ్ చేయండి. ఐ విల్ చెక్ ఇట్ వన్స్. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు ఇందాక మీరు హెడర్ అది సెట్టింగ్ చేంజ్ చేశారు కదా సార్, ఎస్. నాకు బ్యాక్గ్రౌండ్ థీమ్ అంతా నచ్చింది, బట్ ఆ హెడర్ ఒకటి కొంచెం ఆ ఇమేజ్ పైన అలా కావాలంటే ఎలిమెంటర్ యూస్ చేసి ఇందులో కొలాబ్ చేసి యూజింగ్ ఎలిమెంటర్ మనం ఓన్లీ ఒక పైన ఒక ఫ్లెక్స్ అలా యూస్ చేయొచ్చా సార్? చెయ్యొచ్చు, కాకపోతే ఎలిమెంటర్ మళ్ళీ వర్డ్ ప్రెస్ ఎడిటర్ రెండు యూస్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే దాని కాన్ఫిగరేషన్ దీని కాన్ఫిగరేషన్ వేరే వేరే ఉంటాయి, మళ్ళీ మర్జ్ అయిపోతాయి, అంటే కొన్ని పైకి కిందికి ఇలా అయిపోతూ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, అయితే ట్రై చేయండి. లేదా మీరు ఆ హెడర్ ఎడిటింగ్లోనే మీరు దానికి కొంచెం ఇంకా మీరు టైం ఇస్తే మీరు బాగా ప్రాపర్గా చేసుకోవచ్చు. అంటే నేను టైం ఇవ్వలేదు యాక్చువల్లీ, 1 అవర్ కాబట్టి నేను టైం ఇవ్వలేకపోయాను. ఇక్కడ హెడర్లోనే ఇఫ్ యూఆర్ గోయింగ్ హియర్, దీనిలో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మీరు చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు మెల్లిగా ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని ఇక్కడ సైట్ లోగో దగ్గర నుంచి మీరు ఒక్కొక్కటి చేసుకుంటూ కిందికి లోగో విడ్త్ చేసుకుంటూ కొంచెం హైట్ దిగుతుంది. మళ్ళీ దీంట్లో మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి, కింద ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆప్షన్ మీరు చేసుకుంటూ వస్తే మీరు అనుకున్నట్టుగా మీరు కిందికి తీసుకోవచ్చు. లెంత్ ఉంటుంది ఇక్కడ, మీరు మళ్ళీ దీనికి ఒక హైట్, లెంత్, విడ్త్, ఈ ఆప్షన్స్ అన్ని మీకు ఇక్కడ ఉంటాయి. ప్రైమరీ మెనూ, సోషల్, దీంట్లో ఇవన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు అనుకున్నట్టు ఇమేజ్ కిందికి దించి పైన మొత్తం మెనూ క్రియేట్ చేయొచ్చు. ఓకే లేదా సార్. హెడర్ అండ్ ఫూటర్ ప్లగిన్స్ ఉంటాయండి, కొన్ని ట్రై చేయండి. ఓకే హెడర్ అండ్ ఫూటర్ ప్లగిన్స్ అని ఉంటాయి, ఆ ప్లగిన్స్ యూజ్ చేసి కూడా ఓన్లీ హెడర్ మీరు డిజైన్ చేసుకోవచ్చు సపరేట్గా. రైట్. ఫస్ట్ ఓకే ఒకసారి సార్. మీరు అప్పుడు ప్రాపర్గా మీరు జస్ట్ నార్మల్గా ఫస్ట్ ఈ ఫొటోస్ ఎలా పెట్టాలి, లింకింగ్ ఎలా, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా నెక్స్ట్ చేయాలనిపిస్తుంది మీకు. ఓకే సార్. యా. హలో సార్. యా గణేష్. సార్ అది ఇప్పుడు మన ఈ ఎక్స్ట్రా పేజ్ యాడ్ చేయాలంటే లాస్ట్ మనం చేసిన పేజ్ మొత్తం రీసెట్ కొట్టేయాలి సార్, అవసరం లేదా? అంతే, రీసెట్ కొట్టాలి. రీసెట్ కొట్టి తర్వాత స్టార్ట్ చేయాలి కదా. Yes. అదే నేను చేస్తుంటే అది రావట్లేదు, ఓపెన్ కావట్లేదు. 5000 ప్రాబ్లమ్ అనే వస్తుంది, ఇప్పుడు కూడా రాలే. పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను సిస్టమ్ చేస్తాను నా దగ్గర, నేను చేస్తాను నైట్. సో ఇంకొకటి, మీరు వెబ్సైట్ని రీసెట్ చేసినప్పుడు, మీరు వెబ్సైట్ రీసెట్ చేసినప్పుడు దాంట్లో రీసెట్ ఆప్షన్లో మీరు మిడిల్ బటన్ క్లిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడే వెంబడే మీరు పాస్వర్డ్ కొట్టకండి. ఒక 10 మినిట్స్ ఆగండి రీసెట్ అయిన తర్వాత. దెన్ అగైన్ యూ క్లిక్ యువర్ పాస్వర్డ్. మీరు రీసెట్ కొట్టగానే తొందరగా అప్పుడే మీ పాస్వర్డ్ ఇచ్చారంటే రాంగ్ పాస్వర్డ్ అని వచ్చేస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ 10 మినిట్స్, అది మళ్ళీ సెట్ అవుట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు మీ పాస్వర్డ్ ఇవ్వండి. అప్పుడు మినామేజ్ ఎట్లుందో అట్లనే వస్తుంది. మళ్ళీ మినామేజ్ వచ్చింది కదా అని అనుకోకండి, మినామేజ్ థీమ్ వర్క్ అలాగే వస్తుంది. కాకపోతే మీరు చేసిన కంటెంట్, మీరు పెట్టిన ఫొటోస్, టెక్స్ట్ ఇవన్నీ పోతుంది అంతే. ఐ షో ఇట్ వన్స్, ఒకసారి చూపించేస్తే అయిపోతుంది ఆల్రెడీ. I'll go to WordPress. సో ప్లగిన్స్, ఇన్స్టాల్ ప్లగిన్స్, దీంట్లో WP రీసెట్, ఓపెన్ ఇట్, కిందికి రండి. ఇక్కడ ఆటోమేటిక్గా మిడిల్ టిక్ ఉంది కదా, ఇది ఇలాగే ఉంచేయండి, ఏం చేయకండి. ఇక్కడ బాక్స్లో రీసెట్ అని కొట్టండి. ఇక్కడ రీసెట్ సైట్ అనే రెడ్ మార్క్ని క్లిక్ చేయండి. రీసెట్ వర్డ్ ప్రెస్ అని వస్తుంది, క్లిక్ చేయండి. రీసెట్ అవుతుంది. రీసెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం క్లిక్ చేయకండి, జస్ట్ వెయిట్ ఫర్ 15 మినిట్స్. ఆఫ్టర్ దట్ మళ్ళీ మీ వెబ్సైట్కి వచ్చి మీ ఐడి పాస్వర్డ్ కొట్టండి, లాగిన్ అయిపోతుంది. డన్. మళ్ళీ సేమ్ స్టెప్స్. ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేయండి, థీమ్లోకి వెళ్ళి ఆస్ట్రా థీమ్ అప్లై చేయండి. ఆస్ట్రా థీమ్ అప్లై చేసినాక ప్లగిన్స్లోకి వెళ్ళి స్టార్టర్ టెంప్లెట్స్ని అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత క్రియేట్ మెనూ, ఆఫ్టర్ దట్ కస్టమైజ్లోకి వెళ్ళి ఫొటోస్, టెక్స్ట్ ఇవన్నీ మార్చుకుంటూ వెబ్సైట్ని డెవలప్ చేయండి. ఇస్ ఇట్ డన్? ఎస్ సార్. ఎస్ సార్. సో జస్ట్ డూ దిస్ ప్రాసెస్. కొంచెం టైం పడుతుంది, నో ఇష్యూస్, స్లోగా చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే
గ్రూప్లో పెట్టండి. ఈచ్ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే పర్ఫెక్ట్ చేయగలుగుతున్నారో, యూ హెల్ప్ యువర్ టీమ్మేట్స్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఆల్సో. సో 1 బై 1 కొంచెం ఈ స్టార్టర్ టెంప్లెట్స్లో ఏమైనా ఒకవేళ గ్లిచ్ వచ్చింది, అది లోడ్ కాకపోతే కొంచెం టైం ఇవ్వండి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేసి చూడండి, అది వస్తుంది. ఏమవ్వదు, జస్ట్ టైం ఇవ్వండి అంతే. క్లియర్? ఓకే సార్. చలో గాయ్స్, ఈ వీడియో నేను ఎట్లాగో మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. సో దట్ ఏమైనా డౌట్ ఉంటే మీరు చూడండి. ఆ యూట్యూబ్ లింక్ కూడా మీకు గ్రూప్లో పెడతా. సార్ అది ఇవ్వాలి అప్లోడ్ చేస్తారా, లేట్ టైం పడుతుంది? ఈ రోజే నైట్ కొంచెం టైం పడుతుంది. అప్పుడు నేను ఇది మొత్తం డౌన్లోడ్ అవుతుంది. ఈ రికార్డింగ్ డౌన్లోడ్ అయినాక మళ్ళీ యూట్యూబ్లో పెట్టి ఓ thumbnail పెట్టి ఇవ్వాలి కాబట్టి ఇట్ టేక్స్ టైం. 10:30కి అట్లా పెట్టేస్తా. లేదా పర్సనల్ గా ఏమైనా సెండ్ చేయరా సార్ కొద్దిగా? యూట్యూబ్లో పెట్టేస్తా. సార్ సరే అది స్టార్టింగ్ ఇవాళ చెప్పింది కొంచెం ఎలిమెంటల్ తో లాగానే సిమిలర్ గా ఉంది. బట్ స్టార్టింగ్ మీరు నిన్న చెప్పారు కదా సార్, ఆ పార్ట్ నుంచి కొంచెం పెడతారా? యా, నిన్నటి వీడియో కూడా పెడతా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూషన్ ఉంటుంది మీది, కాకపోతే నాకు కొంచెం టైం దొరకలేదు అందుకే పెట్టడానికి. ఇప్పుడు నిన్నటిది ఈ రోజు 2 పెట్టేస్తా. ఓకే సార్. ఓకే. రైట్, థ్యాంక్ యూ. విల్ మీట్ టుమారో. అంటిల్ దెన్ జస్ట్ డూ ది స్టార్టర్ టెంప్లెట్, అప్లై వన్ థీమ్ అండ్ డూ ద డిజైనింగ్. ఇదే థీమ్ పెట్టుకుని ఇంకా ఈజీగా చేయొచ్చు. తర్వాత మీరు కావాలంటే కొత్త కొత్త థీమ్స్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. డన్? చలో, ఓకే సార్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే సార్. థ్యాంక్ యూ. బై బై. టుమారో విల్ Yes, sir.